సుమారు 400 కిలోమీటర్ల నుండి ఇక్కడికి మా టీంతో సహా మేము వచ్చినాము. ఎందుకంటే డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి నాయకత్వంలో, అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ నాయకత్వంలో నడుస్తున్నటువంటి ఈ సభకు హాజరు కావాలన్న ముఖ్య ఉద్దేశంతో మేము వచ్చినాము. ఎందుకంటే బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యాధికారం కొరకు ఈ దేశంలో మొట్టమొదటిగా గలమిప్పుతున్నటువంటి నాయకుడు ఎవరు ఉన్నారంటే అది కేవలం డాక్టర్ విశారదన్ మహారాజ్ మాత్రమే. అందుకని సార్ నాయకత్వం లోపల ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీల, అదేవిధంగా మైనారిటీలు, అగ్రకుల పేదల యొక్క రాజ్యం తేవాలన్నటువంటి దృఢ సంకల్పంతో డాక్టర్ విశారదన్ మహారాజ్ సార్ గారి యొక్క నాయకత్వంలో మేము అందరం పనిచేస్తున్నాం. అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బీసీ ఎస్సీ ఎస్టీ, అదేవిధంగా మైనారిటీ, అగ్రకుల పేద ప్రజలకు చెప్పేది ఏంటంటే డాక్టర్ విశారదన్ నాయకత్వం లోపలనే మనము సుఖంగా శాంతంగా ఉండగలం. ఎందుకంటే విద్యా, ఉపాధి, భూమి, ఇల్లు, ఇట్లా రకరకాల విషయాల పట్ల ఎవరు మాట్లాడతలేరు. కేవలం ఇవన్నీ రావాలి, ఇవన్నీ మన సొంతం కావాలి, మన సుఖంగా సౌఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో జీవించాలంటే డాక్టర్ విశారదన్ గారి నాయకత్వం లోపల ఇది సాధ్యమవుతుంది. కాబట్టి ప్రజలందరూ గమనించి విశారదన్ గారి నాయకత్వాన్ని బలపరచాలన్నది మిమ్మల్ని అందరూ నేను వేడుకుంటున్నాను.